హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మనమైతే కుసుంపురంలో ఉన్నాం. అంటే కుసుంపురం కవిటి మండలం, శ్రీకాకుళం జిల్లా. ఓకేనా, మా ఊరు అనమాట. ఇక్కడ నుండి మనమైతే ఊరు లోపలికి అయితే ఇప్పుడు వెళ్ళాము. ఓకేనా, కొంచెం అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నాం కదా మెయిన్ ఎంట్రెన్స్ ఊరికి. ఇంకా రైట్ సైడ్లో చూసుకుంటే కుసుంపురం కాలనీ అనమాట. అలాగే కొంచెం ముందుకు వెళ్తే అక్కడ చింతమణి అమ్మవారి గుడి ఉంటుంది, గ్రామ దేవత. ప్లస్ మనకి ఈ రైట్ సైడ్ దారి ఉంది కదా, ఇక్కడ నుండి 2 కిలోమీటర్స్ వెళ్తే మనకైతే అంటే 3 కిలోమీటర్స్లో మనకి సముద్రం ఉంది. ఓకేనా, అలాగే 2 కిలోమీటర్స్ దేటం అనుకోండి, ఈ తోటలు ఇవన్నీ దేటించుకొని వెళ్తే అక్కడైతే పచ్చగా పొలాలు అయితే కనిపిస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడ నుండి ఇంకొక కిలోమీటర్ వెళ్తే అక్కడ మనకి సముద్రంకి చేరుకోవచ్చు. అలాగే మనకి కళింగపట్నం ఉంది, చాపలూరు అనమాట. ఇంకా మధ్యన పర కూడా వస్తుంది, అంటే బ్యాక్ వాటర్, అంటే సముద్రం బ్యాక్ వాటర్ ఉంటుంది కదా, హైటైడ్ అయినప్పుడు కొంచెం వాటర్ అయితే ముందుకు వస్తుంటుంది, దానికేమో పర అంటారు. అక్కడైతే బ్రిడ్జ్ ఉంది, అది ఈ వ్లాగ్లో అయితే మీకు చూపించడం, తర్వాత ముందు బ్లాగ్స్లో అయితే అది మీకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం ఈ తోటలను క్రాస్ చేసుకొని చూస్తాం కదా, వీళ్ళందరూ పొలం పనులకి, గట్టు పనులకి, అలాగే తోటలు కాయలు తీస్తారు కదా, తోటలోనే కొబ్బరికాయలు, అవన్నీ పనులకైతే వెళ్తున్నారు. మన ఊరోళ్ళేనమాట. బయట వాళ్ళు అయితే ఇంకెవరు రావడం అయితే జరగదు. మన ఊరోళ్ళే మ్యాక్సిమం, మన ఊరోళ్ళే ఉంటారు. అలాగే మా ఊరు వాళ్ళు కొంతమంది అయితే అక్కడ ఉడుపు, అంటే ఇప్పుడు చూడండి, ధాన్యం పంటలో, వరి పంటలో ఫస్ట్ అయితే పంట ఒక దగ్గర అయితే ఫుల్గా ధాన్యం అయితే వేస్తారు, విత్తనాలు. అవి నెల రోజులకి ఒక 6 ఇంచెస్ 7 ఇంచెస్ అయితే అవుతాయి, పెరుగుతాయి. అది మళ్ళీ అన్నీ ఒక బండల్లా కట్టి మళ్ళీ ఉడుస్తారనమాట. 4 వేసి 5 వేసి ఒక్కొక్క దగ్గర ఉడిస్తారు. అది మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను చెప్పితే మీకు అర్థం అవ్వదు, చూపిస్తాను ఫ్రెండ్స్, చూస్తుండండి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా దూరం వెళితే నేను వీడియోస్ అయితే మీకోసం తీసుకొని వస్తుంటాను, మంచి మంచి వీడియోస్. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి, మంచి కామెంట్ కూడా పెట్టండి. ఇంకా వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా మనకి, అట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, చూస్తుండండి. మొత్తానికి అయితే మనం పొలం దగ్గరికి అయితే చేరుకున్నాం. పొలాలు అయితే స్టార్ట్ అవుతాయి ఇక్కడ. కానీ అక్కడ స్పీడ్ బ్రేకర్స్ అయితే వేశారు, ఎందుకంటే చాలా ఫాస్ట్గా వెళ్ళడం వల్ల కొన్నిసార్లు నక్కలు, అలాగే కుక్కలు, చాలా వరకు అయితే జంతువులు వచ్చేస్తుంటాయి ఎదురుగా. దానికోసం అయితే మనకి అక్కడ స్పీడ్ బ్రేకర్లు అయితే వేయడం జరిగింది. అలాగే మన పొలం కూడా ఈ పక్కన ఉంటుంది. ప్లస్ అక్కడైతే ఉడుపులు అయిపోయావంట. అయితే మనం ఇంకా ముందుకి, అంటే బ్రిడ్జ్ సైడ్కి వెళ్తాం. అక్కడ ఎడ్జ్లో చూస్తున్నాం కదా, ఒక లెవెల్లో ఉంది, అదంతా సముద్రం అనమాట. అటు పక్క అంత ఇసుక దెబ్బలు కనిపిస్తాయి, ఇంకా చాలా వరకు చెట్లు ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం ఇప్పుడు అక్కడ చూడండి, ఒక రైట్ సైడ్లో మనకైతే ఉడుపులు అవుతున్నాయి. ఓకేనా, అక్కడికైతే నేను మా ఆవిడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అవన్నీ అయితే తెలుసుకుందాం. అలాగే మనం కూడా ఆ పొలంలోకి దిగి వీడైతే తీయడం జరిగింది. ముడుకుల వరకు అయితే మొత్తం బురదలో అయితే వెళ్ళాము, నేను మా ఆవిడ. అలాగే మా ఆవిడ కూడా తెలుసు కాబట్టి ఉడుపు, మా ఆవిడ కూడా కొన్ని బంచెస్ అయితే ఉడిసింది అక్కడ, అంటే పొలంలో. ఓకేనా ఫ్రెండ్స్, ఆ ఆడవాళ్ళు మొత్తం మనకైతే తెలుసు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా. అలాగే వాళ్ళు కూడా కొన్ని సంఘటనలు అయితే చెప్పారు, అది కూడా మనం వాళ్ళకి ఇస్తాం. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని కోరుకుంటూ వీడైతే స్టార్ట్ చేద్దాం. ఈరోజు నేనైతే కుసుంపురంలో ఉన్నాను. కుసుంపురంలో మన పొలాల్లో అయితే ఉడుపులు అయితే అవుతున్నాయి. ఓకేనా, పదండి, అదైతే చూపిస్తాను. అలాగే మనకి పార అయితే ఎదురుగా ఉంది, మనకి ఇక్కడ చూస్తాం కదా, అక్కడైతే బ్రిడ్జ్ ఉంది. ఓకేనా, అది కూడా మీకు చూపిస్తాను. చుట్టూరు చాలా బాగుంటుంది, పాత నీరు కూడా ఇక్కడ వరకు అయితే వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, పదండి చూపిస్తాను. వస్తున్నా జడిపి కూడా
ఎట్నుండి వెళ్తాం? వెళ్ళిపోవడమేనా? నోత ఉంటుందా? ఫ్రెండ్స్, మొత్తానికైతే నేను మా ఆవిడైతే అక్కడ పొలం లోపలికైతే దిగిపోయాం, బురద లోపలికి. వీళ్ళందరూ కూడా మనకి తెలిసిన వాళ్ళని, కానీ ఆ ఎండ వల్ల మనకైతే వాళ్ళ ఫేస్లు అయితే కనిపించలేదు. దాంట్లో మనకు తెలిసిన వాళ్ళు అందరూ ఇటు కూడా ఉన్నారు, అటువైపు కూడా ఉన్నారు. అంటే ఒక్కొక్క రైతుది ఒక్కొక్క పొలం అన్నమాట. ఓకేనా? అలాగా మనకి అక్కడ ప్రతి ఒక్క పొలంలో బండల్స్ అయితే వేసి ఉన్నారు. ఓకేనా? ఆ బండల్స్ వీళ్ళు తీసుకొని ఊడాలన్నమాట. ఇలాగా చూడండి, ఒక 3 అంటే 3 లెక్క, 4 లెక్క, 5 లెక్క అలాగైతే తీసుకొని ఉడిచేస్తారు. వాటర్ అంటే 24 అవర్స్ ఇలానే ఉంటుంది వాటర్. దాని తర్వాత వాటర్ అలాగా తగ్గిపోవడం జరుగుతుంది. అక్కడ తగ్గకపోతే అక్కడైతే ఓపెన్ చేస్తారనమాట గట్టు. లైట్ వాటర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కట్టేస్తారు. అలాగే వీటికి వాటరింగ్ అలాగ అవుతూనే ఉండాలి, అప్పుడే బతుకుతాయంట. ఓకే ఫ్రెండ్స్, ముందు ముందు చూస్తుండండి, చాలా బాగుంటుంది వీడియో అయితే, మీకు చూపిస్తాను. కాలు దిగిపోతుంది, ఎప్పుడు దిగలేదండి, ఇదే ఫస్ట్ టైం. గడ్డి తగిలి మట్టి పడిపోతుంది, చూసుకో. మీరు కూడా ఎలాటోళ్ళండి, అదేదో జోక్ చేస్తుందంటే తెలిసిన తర్వాత అంటే ఇవి పెడుతున్నారు కదా ఇప్పుడు, ఎన్ని రోజులకి అయిపోద్ది ఫినిష్? అంటే కోత పైన 6 months పడుతుంది. ఇవెన్ని రోజులకి అయ్యాయి? అంటే ఈ మొక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు 1 month అండి. 1 month. 1 month 50 days. మొదటి కుసుంపురం అందరిది? అందరిది ఒకే ఊరు. ఏవి ఇది? పాండురంగడి వీధి. రైట్. రోజుకి 200? ఫస్ట్ రోజు అండి. ట్రై చేయి, అలాగా నీకు వచ్చి కదా, అక్కడ అలా పెట్టుకెళ్ళిపో. కష్టం పడాలి మరి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా,
ఈ మొక్క 1 మంత్ మొక్క అనమాట. విత్తనాలు అన్నీ ఒక దగ్గర వేసిన తర్వాత చెప్పాను కదా, అన్నీ 1 మంత్ మొక్క అయిన తర్వాత అదైతే మొత్తం తీసి బంచెస్లో కట్టేస్తారు. ఈ బంచ్ నుండే మళ్ళీ తీసి ఉడుస్తారు అనమాట. 4-5 అలాగా 15 వరకు ఉంటాయి అన్నమాట. అవే పెద్ద అయితే ఒక 6 మంత్స్లో కోతకు వస్తాయి. ఫుల్ ధాన్యం వస్తుంది. దానికి మిల్లుకి ఇస్తే రైస్ అవుతుంది. రైస్ బ్యాగ్స్ మనకి వస్తాయి. ఓకేనా, చూస్తున్నాను ఫ్రెండ్స్. వాటర్ కంటిన్యూగా ఉంటుంది. నెల రోజుల తర్వాత భూమి ఆరబెట్టేస్తాం. మళ్ళీ పిండికి వెళ్తారు. మళ్ళీ అక్కడికి 15 days అయ్యాక నాకు కడతారు. గొప్ప కష్టం కదా. చూడు అక్కడ చూడు పెట్టారు. కష్టపడి తింటారు ఎవరమ్మా? కష్టపడకపోతే నేను రైతుకు వచ్చిన ఏం లేదు ఆదాయం దీంట్లో. దగ్గర చూపించి చెప్పండి మరి మీ బాధలు చెప్పండి. ఒక ధాన్యం కింద రూపాయికి కూడా మాకు రాదు. అవునా? కష్టమైన నష్టమైన రైతు వ్యవసాయం చేయక తప్పదు. రైట్. రైతు మానేస్తే ప్రజలంతా ఆకలితో నల్లాడిపోవడమే. కానీ ఏంటంటే సిటీలో ఉన్న వాళ్ళకి ఈ కష్టాలని తెలియదు. వాళ్ళకి ఏంటంటే బస్తాలు డబ్బులు ఇచ్చడం, బస్తా కొనిసుకోవడం, తినడం. వస్తుందన్నది చూసారా? ఇదంతా నిండిపోద్ది. అంత నిండిపోద్ది. ఈ నీరు ఎలాగ వస్తుంది మరి ఇక్కడికి? ఈ నీరు సముద్రం తవ్వుతారు. దాని దగ్గరికి వెళ్దాం ఒకసారి. మంచిగా తీయండి. ఇంకా జస్ట్ అక్కడ నుండే వచ్చాను. చెట్టు కడ కూర్చొని భోజనం చేశారా? చేసి బయలుదేరిపోయాం. మరి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతాం. ఇక్కడ నుండి బ్రాహ్మణ్ తర్లో వెళ్ళి అక్కడ నుండి అలాగ లాగించడం. అందరూ బాగుంది. ఇది నీకే ఇంటి దగ్గరికి వెళ్ళలేదని మాకు గుర్తు పెట్టుకో, అంటే వదిలేసుకుంటున్నాం. ఈరోజే వెళ్ళిపోతాను. అదే ఉండే కూర్చొని. అక్కడ సిటీల సైడ్ ఏమో 25 కేజీలది 1200, 1400. మీ దగ్గర ఎన్ని కేజీలు, ఎన్ని రూపాయలు? 90 కేజీలు 1000 రూపాయలు. ధాన్యమా భీమా? ఓకే. సిటీలో బస్తా అంటే 25 కేజీలు 1500. 1500 మాకాడ కొంటారు. 1300 ఇంత లాస్ట్. 1300తో లాస్ట్. గత సంవత్సరం అది కూడా ఏం కొనలేదు. ఇద్దరు బుర్ర అయిపోయినది. దానం మొన్న చేస్తున్నాం. చెప్పండి నైట్ నాకే తీసుకున్నావా? కూలి చేసుకున్న మేడు కష్ట సుఖం చెప్తాం. మాకెట్లేదు. రెండేసి, మూడేసి, 4 ఉంటాయి అవి. ఏంటి పెడుతున్నారు కదా. అది 15 వరకు ఉంటుంది. నీరు రాకపోతే లేకపోతే అంత కుళ్ళిపోతుంది అయ్యా. మీరు చూసింది అదో వాడు బండి ఆపింది. ఇదంతా సిల్క సముద్రం అయిపోద్ది అయ్యా. ఇదంతా ఆ పక్క ఈ పక్క నిండిపోతుంది. అవునా?
ఎక్కడ పొడిస్తావు? కష్టాలని చూసుకొని వెళ్తున్నారు. ఫాస్ట్గా వాళ్ళు చూడు ఎంత ఫాస్ట్గా పెడుతున్నారు. అమ్మ ఎన్ని రోజులు అయ్యింది. లైన్ పెట్టు, అలా పెడితే ముక్కు వేస్తారు ఇక్కడ. నాకు వచ్చి కదా నేను అప్పుడు చేశాను. పర్వాలేదు మొత్తం శుభ్రం ఆగిపోవు అనుకో, నేను ఉంటుంది. వస్తామని ఫోన్ చేశారా? చేయలే, అనుకోకుండా వచ్చాం. అమ్మ ఉంది, అమ్మతో ఒకసారి కలండి 2 నిమిషాల కోసం. ఇప్పుడు వెళ్ళిపోతామండి. మంచి పెట్టుకోండి. మా ఎదురుగా తీయ బాగా మా ఎదురుగా తీయ బాగా లోపల కలిసి మన క్వాంటిటీ ఇవన్నీ కూడా పెడతారా తర్వాత? ఈ రోజుకి అయిపోద్దా లేకపోతే రేపు కూడా వస్తారా? లాస్ట్లో ఉండిపోతాయి. ఆకు నేను తీసింది ఈరోజు తీసుకుంటున్నాను. నేను తీసి ఈరోజు కల్పన అలా ముఖం కూడా కడిగించుకో. బాయ్ 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 బాయ్. ఫ్రెండ్స్ చూశారు కదా, రైతు ఒక్కొక్క పొలం ఒక్కొక్క రైతుది అనమాట. అలాగే వీళ్ళు అంటే రోజుకి 200 తీసుకుంటారు అనమాట. అలాగే ఉడుచుకొని వెళ్ళిపోతారు. ఓకేనా? రైతు ఇంత కష్టపడితేనే 6 months 5 months వీళ్ళు కష్టపడితేనే మనకైతే 4 ఏళ్ళు నోటికి వెళ్తాయి. ఓకేనా? మనకి అంటే చాలా వరకు ఎర్రమల్లి, సోనామసూరి అవన్నీ కూడా ధాన్యము ఇక్కడ పండించడం అయితే జరుగుతుంటుంది. అలాగే 69, 1007, 1008 రకరకాలు వెరైటీస్ అయితే ఉంటాయి రైస్లో. అవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ పండిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఆ పక్కకి వెళ్తాం, అక్కడ కూడా చూస్తాం.
వస్తున్నాను. కాల్ చిన్న ఆ తాత ఉండేవారు కదా, ఆ అమ్మమ్మ ఉండేది కదా, అమ్మమ్మ. ఫ్రెండ్స్, వీళ్ళందరికీ కూడా మా అమ్మగారు అయితే పేరైతే తెలుసు. ఎందుకంటే మా అమ్మగారు కుసుంపురంలోనే పెరిగిందనమాట, మేనమామ దగ్గర. ఓకేనా ఫ్రెండ్స్, ఆ కుటుంబంలోనే మా అమ్మగారు అయితే పెరిగారు. చూస్తుండండి. పెందుర్తి అటు సైడ్ ఉన్నాయి పొలాలు, మరి అటు సైడ్ మనం వెళ్ళాం అంతగా. బాయ్ 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 బాయ్. బాయ్ బాయ్. అన్నది ఏటంత బురద. బాయ్. చూడండి ఫ్రెండ్స్, అంత కష్టం కదా, ఇగో మీ గురించే మీకు చూపించాలని. ఇంకా కష్టం మీది పడిపోవాలి. 200 ఏడు సరిపోవచ్చు. అప్పటికి నేను అడిగితే వాళ్ళు అన్నారు, వాళ్ళకి కూడా కిడితే కదా మాకు ఇస్తారు అనుకుని అన్నారు. అంటే ఇదే ఫస్ట్ టైం ఇలాగా బుడతలో దిగి తీసి అడుగు కొట్టేసాం. అక్కడ ఎన్ని బిట్లు చేశారు? 4 బిట్లు చేశానమ్మా. 4 బిట్లు. 4 బిట్లు. ఎంత రోజు కూలి? రోజు అంతా రోజుకి 270, 80 అలాగా ఇలా పడ్డదన్నమాట. 4 బిట్ల ఈ సంవత్సరం కల్లా పని ఇచ్చింది. ఊర్లో ఏం పనులు లేవు, ఈ పొద్దే వచ్చాను అక్క. మీరు అలాగే ఫ్రెండ్స్, అక్కడైతే మీరు చూసారు కదా, ఆ పొలం దగ్గర నుండి అయితే మళ్ళీ మనం కుసుంపురం మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాం. ఏ రూట్ నుండి వెళ్ళాము అదే రూట్ నుండి బైక్ వచ్చేసాం. ఇది మన కీల్ కృష్ణరమ్మాయి అంటారు, అంటే మాకు మామ వరుస అనమాట. మా అమ్మకి చిన్నప్పటి నుండి వీళ్ళందరూ ఒకే దగ్గర ఆడుకోవడం, అందరూ కూడా అప్పచెల్లి అనమాట. అన్నయ్య అంటే చెల్లమ్మ అనేసి అంటారు. ఓకేనా, ఆ షాప్కి వచ్చైతే మనం మీఠాకిల్లి అయితే తీసుకున్నది అమ్మ తింటారనమాట మీఠాకిల్లి అప్పుడప్పుడు, ఎప్పుడు కాదు. అయితే ఆ షాప్ అయితే మనం ఎలాగా కిల్లి కడుతున్నారు అవైతే మీరు చూడండి. అలాగేనా, అక్కడ నుండి అయితే మేము బయలుదేరి మళ్ళీ ప్రయాణం మనం ముందుకు సాగిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువైపు వెళ్ళిపోతే మనకైతే కవిటి వస్తుంది. బోర్వెంక, కవిటి, వరక అవన్నీ వచ్చేస్తాయి. ఇది మన కుసుంపురం కాలనీ అనమాట. ఇది మెయిన్ రోడ్డు. రైట్ సైడ్ అది చూస్తున్నాం కదా, మన కుసుంపురం లోపలికి ఎంట్రన్స్ అనమాట. ఆ రోడ్డు చూస్తున్నాం కదా, అది తిన్నక డైరెక్ట్ సోంపేట, బలిపుటికి సోంపేట అటు వెళ్ళిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడికే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఇంకెవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి
సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.